పైసలు ఖర్చు చేసి మెస్సీని చూసేదానికి పోతే పరువు పోయేటట్టు చేస్తారా? ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టుకోవాలని చూస్తే మన కళ్ళలో నాగం చేస్తారా అన్నట్టు కోపం వచ్చినట్టున్నది మెస్సీ అభిమానులకు. అందుకే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో ఆడాల్సిన ఫుట్బాల్ ఆట రద్దయ్యే వరకు స్టేడియంలో ఉన్న ప్రతి వస్తువుతోని ఫుట్బాల్ కంటే ఎక్కువ పెద్ద ఆటే ఆడిండ్రు. చూడుండ్రి, గాయపడ్డ ప్లేయర్లను తీసుకుపోయే స్ట్రెచ్చర్ను ఎట్లా చేస్తున్నారో కోతుల కంటే ఎక్కువ చేసిండ్రు. ఫుట్బాల్ గోల్ కొట్టే వలన జింపిండ్రు. ఈ ఇనుప స్తంభాలు వీకిండ్రు. లంకకు పోయిన వానర సైన్యం ఇల్లు వీకి పందిరేసినట్టు చేసినట్టే చేసిండ్రు. మెస్సీ ఆటేమో గానీ మేము ఆడే ఆట చూడుండ్రు అన్నట్టు పొల్లు పొల్లు చేసిండ్రు. స్టేడియంలో ఉన్న కుర్చీలను ఇసిరి ముక్కలు ముక్కలు చేసిండ్రు. ఎంతమంది పోలీసులున్నా ఎదురుంగ వచ్చినా లెక్క చేయకుండా చేతికి దొరకకుండా లెంకలేసిండ్రు. కుర్చీలు, బల్లలు, గోల్ నెట్టులే కాదు, స్టేడియంలో ఏదుంటే దాన్ని ముక్కలు ముక్కలు చేసిండ్రు. బాహుబలి సినిమాలో కాలకే సైన్యం దాడి చేసిన ఏ రాజ్యం గోలుకోదు అన్నట్టు సాల్టెక్ స్టేడియంలో ఉన్న ఉప్పు ఈసం చేసిండ్రు. కోల్కతా సీఎం మమతా బెనర్జీ మెస్సీ అభిమానులకు క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం చేసేసిండ్రు. అభిమానులు అనేటోళ్ళ కోపం వస్తే ఎట్లుంటుందో కండ్లారా చూపెట్టిండ్రు. ఇంకో పారి గిసొంటి ఈవెంట్ అనేది పెట్టకుండా పొట్టు చేసిండ్రు. ఇంతీరంగా చూసిన తెలంగాణ పోలీసులు ఉప్పల్ స్టేడియంలో రేపు రేవంత్ రెడ్డి మెస్సీ ఆడే ఆటకు భారీ బందోబస్తు చేసిండ్రట. హైదరాబాద్ పబ్లిక్ కూడా ఫుట్బాల్ ఆట మీద అట్లనే మెస్సీ మీద అభిమానం ఎక్కువ ఉంటే ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏమో మన పోలీసులు. మన కాడనన్నా మంచిగా జరగాలని కోరుకుందాం. ఏమంటారు?